కొత్తగా పురుడు పోసుకున్న పార్టీలకు పుట్టెడు కష్టాలు. పార్టీ కార్యాలయం కోసం జాగా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న వైనం. కార్యాలయం కోసం సుమారు 20 బిల్డింగులకు అడ్వాన్స్ రూపంలో డబ్బులిస్తే సాయంత్రానికల్లా బిల్డింగ్ యజమానితో డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్న వైనం. దీని వెనుక అధికార ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని ఆరోపిస్తున్న ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జేకేఆర్. ప్రజాస్వామ్యంలో కొత్త రాజకీయ పార్టీలకు రాజకీయాల్లోకి వచ్చే ఆశావాహులకు స్థానం లేదా? కార్పొరేషన్ సిబ్బందితో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులందరూ నమస్కారం. మేము ఆత్మకూరు గణపతి నగర్లో ఆఫీస్ పెట్టాం. మేము ఈ హైవేలో 1-2 నెలల నుంచి మన కుర్రోళ్ళు పార్టీ ఆఫీస్కి కనీసం ఒక 20-25 ఇళ్ళు ఆఫీసు తీసుకొని రేటు మాట్లాడుకుని అడ్వాన్స్ ఇవ్వటం, మళ్ళీ మేము వెళ్ళిన అర్ధ గంటకి మా అబ్బాయి ఒప్పుకోవట్లేదు, మేము ఇట్లేండి అని మళ్ళీ వెనకమని. ఇప్పుడు ప్రెస్ మీట్ జరుగుతూ ఉండగానే ఆత్మకూరు సచివాలయం 2 అంట, అక్కడి నుంచి అక్కడ సిబ్బంది ఫోన్ చేసి బెదిరింపులు. మీకు ఇల్లు ఇచ్చింది ఎవరు? ఆ ఇంటి ఓనర్ చెప్పండి, నెంబర్ చెప్పండి. దేనికమ్మా అంటే మా పనందులో చెప్పండి మీకు ఎట్టిచ్చారు అని బెదిరింపులు. సరే ఇట్లా కాదులే అని చెప్పి మా బావగారు, అసలు మేము కొని పెడతా, నువ్వు ఉండు, డబ్బులు కూడా నేనే కట్టేస్తాను, మీరు ఉండండి ఆఫీస్ పెట్టుకుంటారు, ఏమైనా పెట్టుకో, మాకు అభ్యంతరం లేదని చెప్పారు. సరే, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? ఈ రకంగా బెదిరింపులు అంటే మనం ఏం చేయాలి అంటే, ఇక ఎప్పుడు మీరు చేయాలి, మేము చేయాలి, ఇంతేగాని మూడో వ్యక్తి రాకూడదనేగా. బెదిరించి అణిసివేసి ఎవరిని రానియకూడదు. నేను చాలాసార్లు విన్నా, ఎవడొచ్చేది, ఎవరు రాలేరు, రానియం అనేవాడు. సరే, నేను కూడా అట్టగే వచ్చా. ఎట్ట రానిరో చూద్దాం. ఎందుకంటే 1-2 సార్లు చూస్తారు ఎవరైనా. ప్రజలు కూడా 30 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నారు. వీళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళకి వేస్తున్నారు ఓట్లు, వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వీళ్ళకి వేస్తున్నారు. ఓకే, అంటే మూడో పార్టీ వస్తే మీకు వచ్చిన లాస్ ఏంది? అంటే ప్రజలకు మీరు మంచి చేయాలనుకుంటే మంచి చేయండి, ఓట్లు వేస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. చూస్తూనే ఉన్నాగా. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఎక్కడైనా మంచి చేస్తే మళ్ళీ ఓటేస్తారు, లేకపోతే ఇంటికి పంపిస్తారు. తెలిసి కూడా ఎందుకు అట్లా దౌర్జన్యాలు ఇవన్నీ ఎందుకు చేయాలి చెప్పండి? సంవత్సరానికి 2,79,000 కోట్లు ఆదాయం వస్తుంది. దాదాపు మనకి 5 సంవత్సరాల్లో 14 లక్షల కోట్ల దాదాపు ఆదాయం వస్తుంది. వీటిలో కొన్నన్నా మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశమే ఏది మమ్మల్ని బెదిరియటానికి కారణం. అంటే మేము ఎవరు రావద్దా? మీకు ఉంది 4%, 5% ఓట్లు అధికార పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఓట్లు కానీ. మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కానీ ఎవరన్నా కానీ 90%, 91% ఓట్లు ఉన్నాయి. అంటే వీళ్ళు ఎప్పుడు ఓట్లకి ముఖ్యమంత్రి కాకూడదా? వీళ్ళు ఓట్లు వేయించుకోకూడదా? వీళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం కాకూడదా? అంటే మీ దగ్గర ఉంటే మీరు పదవి ఇస్తారు, పవర్ ఇరు ఉంటేనే కదా మరి, లేకపోతే ఎందుకు బెదిరిస్తారు? చూస్తూనే ఉన్నాగా. ఇప్పుడు మేము సరే రెంట్ కంటే ఈయనలా సరే, మా బావగారు కానీ మనవాళ్ళు కానీ ఇక్కడ ఉన్న బంధువులు అందరూ కూడా ఓట్లేసి మన సామాజిక వర్గంలో వ్యక్తిని 1,00,000 మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి నాకు స్వయంగా చెప్పారు. ఇది వాస్తవం, ఇది సత్యం, ఇది గెలిచేది ఖాయమే, గెలిపించేది ఖాయమే. వాళ్ళు వీళ్ళు ఎన్ని బెదిరింపులు చేసినా ఓటు ఆడపోయిన తర్వాత నొక్కేస్తారు, అందులో అనుమానం లేదు. ఏది బెదిరించారు? ఏమన్నాడు? రెంట్కి కాదు బావగారు, అసలు సొంతంగా కొని పెడతాం, మీరు 2 అన్నాలు ఉండన్నారు. అట్లాగే ఉంటుంది ఇక్కడ ఎక్కడైనా సరే. చాలామంది ఉన్నారు, మనకి ఇబ్బంది ఏం లేదు, మనం గెలుస్తాం 1,00,000 మెజార్టీతో. ఎన్ని బెదిరింపు కాల్సి వచ్చినా కూడా ఈ ఫోన్ నెంబర్ కూడా చూడండి ఎవరిదో, ఇలాగే ఉంటుంది బెదిరింపులు.